హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో కొత్త స్టూడెంట్ వందన ఉంది. ఉప్పల్ నుంచి వస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. చాలా ఉత్సుకత ఉంది. కాబట్టి వందన, నీకు మా అకాడమీ ఎలా తెలిసింది? ఎలా ఇన్ఫర్మేషన్ అందింది? సార్, నాకు నా ఇంటర్ ఫ్రెండ్ సాయి విశ్వజ్ఞ అని చెప్పి చాలా క్లోజ్ ఫ్రెండ్. తను నాకు ఇంట్రెస్ట్ ఉంది డబ్బింగ్. తను చేస్తుంటే చూశాను, స్టేటస్ పెడుతుంటే. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడ నేర్చుకున్నావు, ఏంటి, బాగా చెప్తున్నావు అని అడిగినందుకు ఇట్లా పలానా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అని ఒకటి ఉంటుంది నాంపల్లిలో, అక్కడ వెళ్ళు ఒకసారి, బాగా యూజ్ అవుతుంది నీకు అని చెప్తే నేను జాయిన్ అయ్యాను. కాబట్టి వందన ఎంతో కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని మనం ఎప్పటి నుంచో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే వందన, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము నేర్పించడం ఒక ఎత్తు అయితే, మీరు నేర్చుకోవడం ఇంకొక విధంగా ప్రాక్టీస్ జరిగితేనే ఇక్కడ మనకు అవకాశాలు కానీ ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీ మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. టాలెంటర్స్ని ఎంతోమందిని ఎంకరేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి మనం సింపుల్గా ఆలోచించకుండా దీన్ని ఒక దీర్ఘదృష్టితో ఆలోచించి, నేను ఖచ్చితంగా విజయం సాధించాలి అని ఒక ఒబీడియన్స్తో మాత్రం మీరు టైం పెట్టుకొని రాగలిగితే, కొద్దిగా టైం పట్టిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇదే వీడియోలో చాలామంది మాట్లాడారు. ఎంతోమంది కళాకారులు ఈరోజు ప్రొఫెషనల్గా ఆర్థికంగా ఎదిగి తమ కోరికను తీర్చుకుంటూ దీన్ని ప్రొఫెషనల్ ఫీల్డ్గా మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మరి నువ్వు కూడా అలాగే కష్టపడతావా, లేకపోతే మధ్యలో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి అది మీ టాలెంట్కే వదిలేస్తున్నావు. కాబట్టి దయచేసి మీరు టైం టు టైం వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి? సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాకు మాలో టాలెంట్ గుర్తించడానికి నేర్పిస్తున్నారు. చాలా ట్రైన్ చేస్తున్నారు. ఒక మంచి దాంతో నేర్చుకోవాలన్న దానిలో నేను కూడా ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా మంచిగా నేర్చుకుంటూ చాలా ట్రైన్ అవుతూ యూజ్ చేసుకుంటాను దీన్ని అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వందన, ఒక విషయం గుర్తుపెట్టుకో, అవకాశాల కంటే ముందు మనకు టాలెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ అకాడమీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ మనకు అవకాశాలను కల్పించదు, టాలెంట్ని మాత్రం మెరుగుపరుస్తుంది. కాకపోతే మన పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ కొద్దిగా సినిమా ఇండస్ట్రీతో, టీవీ ఇండస్ట్రీతో కమ్యూనికేషన్ ఉంది. కాబట్టి కొంతమంది విద్యార్థులను మనం అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వందన మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా తను సాయశక్తుల్లో ప్రయత్నించి టాలెంట్ను మెరుగుపరుచుకొని సక్సెస్ అయ్యి మంచిగా డబ్బులు సంపాదించుకొని ఈ ఇండస్ట్రీలో తనకు, తన కుటుంబానికి, అలాగే మా అకాడమీకి కూడా మంచి పేరు తెస్తుందని నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ వందన, థ్యాంక్ యూ వెరీ మచ్.